హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఒకటి మీకు చూపించబోతున్నాను. హెల్తీ అంటే మామూలు హెల్తీ కాదు, చాలా చాలా హెల్తీ అనమాట. ఇందులో ఉన్న మంచి గుణాలని మీతో షేర్ చేసుకుంటాను. ఇవి బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ కొన్ని స్ప్రౌట్స్ తీసుకున్నాను. అలాగే ముందుగా 2 అవర్స్ పాటు విడివిడిగా నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం, అలాగే పచ్చి బఠానీ అన్నీ సమానంగా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని నేను మిక్సర్ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మనకి టైం లేకపోతే 1 అవర్ నానబెట్టుకున్నా సరే మనకైతే చక్కగా వస్తాయి పొంగనాలు. ఇప్పుడు ఇందులో నేను 2 చిన్న అల్లం ముక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కాస్త టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కావాలంటే ఇందులో ఆనియన్స్ వేసుకొని కలుపుకోవచ్చు, లేదా పోపు పెట్టుకొనైనా వేసుకొని కలుపుకోవచ్చు. కాస్త జారుగా ఉండడం కోసం నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఏమీ మిక్స్ చేయకుండా ప్లెయిన్గా వేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని పొంగనాలు వేసుకోవడం కోసం గుంట పొంగనాలు పాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని వీటిలో ఈవెన్గా వేసుకోవాలి. పచ్చి బఠానీల్లో ఫైబరు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకి త్వరగా ఆకలి వేయకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇంకా స్ప్రౌట్స్లో జింక్, ఐరన్, కాల్షియం వంటి ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆహారం ఈ స్ప్రౌట్స్. ఇంకా స్ప్రౌట్స్లో ఉన్న ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. ఇంకా మినపప్పు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంట చేసే ప్రతి మహిళకి మినపప్పు ఎంత ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కాస్త రైస్ కూడా ఇందులో యాడ్ చేసాము, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కాస్త రైస్ ఉండాలి కాబట్టి యాడ్ చేసాము. ఇంకా త్వరగా డైజెస్ట్ అవ్వడం కోసం కాస్త అల్లం కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా ఇన్ని పోషకాలు ఉన్న ఈ గుంట పొంగనాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి చట్నీలోకి కానీ, సాంబార్లోకి కానీ, కారం ఇంకా పొడి వేటిలోకైనా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.